అందరికీ నమస్కారం. జూన్ 6వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. మీకోసం ముందుగానే వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ 4 రాశుల వారికి గజకేసరి యోగం ఉంది. ఇక మీకు జీవితంలో తిరుగే ఉండదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 4 రాశుల వారి జీవితంలో ఈ జూన్ 6 నుంచి జరగబోయే అత్యద్భుతమైనటువంటి అద్భుతాలు ఇవే. మీ రాశి ఈ వీడియోలో ఉందో లేదో చెక్ చేసుకోండి. మరి ఇప్పటి వరకు కానీ మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక జూన్ 6వ తేదీన ఆకాశంలో ఎంతో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ప్రతి గ్రహానికి దాని సొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఏదైనా శుభకార్యానికి ముందు గురు శుక్ర గ్రహాల స్థానం అనేది గమనించబడుతుంది. 9 గ్రహాలలో ఈ 2 గ్రహాలు ఎంతో ముఖ్యమైనవిగా కూడా మనం పరిగణిస్తాం. బృహస్పతి గ్రహం అంటే దేవతల గురువుగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. కాగా శుక్రుడు రాక్షసులకు గురువు అంటారు. ఈ 2 గ్రహాలు అస్తమించడం వల్ల శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండకుండా ఉంటాయి. అయితే ఈ సమయంలో శుక్రుడు మేషరాశిలో ఉదయం 5:17 అస్తమిస్తాడు. తిరిగి జూన్ నెల 29న ఉదయిస్తాడు. అదే సమయంలో బృహస్పతి మే 7న వృషభ రాశిలో అస్తమిస్తాడు. అలాగే జూన్ 6న ఉదయించడం జరుగుతుంది. కాబట్టి ఈ జూన్ 6వ తేదీన ఎంతో అద్భుతం చోటు చేసుకోబోతోంది. వీరికి గజకేసరి యోగం రావడానికి కూడా కారణం ఏంటంటే జూన్ 6వ తేదీన ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకోవడం వల్లే. ఖచ్చితంగా ఈ 2 శుభగ్రహాలు కలిసి ఉండడం వల్ల చాలా మంది రాసుల జీవితాల్లో కల్లోలం ఏర్పడింది. అలాగే మరికొంతమంది రాసుల్లో అద్భుత ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రాసుల వారికి మాత్రం అత్యద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. అది కూడా గజకేసరి యోగం. ఖచ్చితంగా మీకు జీవితంలో ఇప్పటి వరకు అనుభవించినటువంటి ఎన్నో సమస్యలకు ఒక కార్యరూపం దాలుస్తారు. అంతేకాదండి, మీరు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించినటువంటి కీలకమైన మలుపులు కూడా ఈ సమయంలో ఈ రాశుల వారి జీవితంలో చోటు చేసుకుంటుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు. మరి ఈ 4 రాశుల వారు ఎవరు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశిలో 9వ ఇంటికి గురుడు, 2వ ఇంటికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి చక్రం మొదటి ఇంట్లో శుక్రుడు, 2వ ఇంట్లో బృహస్పతి అస్తమిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఈ కాలంలో వారి జీవితంలో సానుకూలమైన ప్రభావాలని చూస్తారు. ఈ కారణంగా వీరు చేసే వ్యాపారంలో విపరీతమైన లాభాలను పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను భరించాల్సిన అవసరం ఉండదు. ఇక వీరికి జీవితం మొత్తం సెటిల్ అయిపోయే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారని ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 5వ 10వ గృహాలకు శుక్రుడు అధిపతి. అయితే బృహస్పతి 3వ 12వ ఇంటికి అధిపతి. కాబట్టి అలా చూసుకున్నప్పుడు మనం ఈ రాశిలో బృహస్పతి 5వ ఇంట్లో అస్తమించగా శుక్రుడు 4వ ఇంట్లో అస్తమించాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలని పొందుతారు అనడంలో సందేహమే లేదు. అంతేకాదు, వీరికి ఈ సమయంలో ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా పెరిగిపోతాయి. ఈ సమయంలో వీరు సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. అంతేకాదండి, ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు వీరు ఆలోచించే విధానం చాలా బాగుంటుంది. ఈ కారణంగానే వీరి యొక్క వృత్తి జీవితం కానీ వ్యాపార జీవితం కానీ బాగుంటుంది. సీనియర్ అధికారులను కూడా వీరు ఆకట్టుకుంటారు. భాగస్వామ్యంలో మీరు ఎంతగానో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపార భాగస్వామ్యంలో గనక పనిచేస్తుంటే మిమ్మల్ని మించిన వారు ఎవరు ఉండరు. అయితే మీరు వ్యాపారాన్ని ఒక్కరే గనక ప్రారంభిస్తే మీరు మరింత అద్భుతాలని పొందుకోవచ్చు. అలాగే మీ కుటుంబ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించినటువంటి కీలక మలుపులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో ఏదైనా అనుకుంటే దాని విషయంలో మీరు చాలా కీలకంగా శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాదు, మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఈ సమయంలో మీకు మీ భాగస్వామి నుంచి కూడా ఎంతో మంచి మద్దతు అనేది లభిస్తుంది. మీరు ఆడవారైనా మగవారైనా మకర రాశికి చెందిన వారు ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి ఒక్క పనిని కూడా ఇంట్లో
డిస్కస్ చేసి ఆ తర్వాత ఆ పనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోండి. అయితే పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా మీరు ఏదైనా సాధించాలి అనుకున్నా ఈ సమయంలో అది ఎలాంటి సందేహం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఇక మీ ముందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు ఈ సమయంలో గురుగ్రహం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. అదేవిధంగా ఇంకా మీ వ్యాపారం కానివ్వండి, వృత్తి కానివ్వండి, కెరియర్, ఉద్యోగం, ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని మార్చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన రాశి కన్య రాశి. కన్య రాశి వారికి కూడా ఈ సమయంలో గజకేసరి యోగం అనేది పట్టబోతోంది. ముఖ్యంగా గురు శుక్ర గ్రహాల అమరిక నుంచి కొన్ని అద్భుతమైన ప్రభావాలని పొందుతారు. అదే సమయంలో ఈ రాశి వారికి చెందినవారు కొంత వ్యక్తులు కొత్త స్నేహితుల్ని సంపాదించడానికి కూడా అవకాశం పొందుకుంటారు. అంతేకాదు కేవలం ఈ స్నేహితుల వల్ల మీ జీవితం మొత్తం మారిపోతుంది. వారు చేసే సపోర్టు కారణంగా మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలని పొందుకొని ఇంకా వాటిల్లో మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా కెరియర్ రంగంలో కూడా అద్భుతమైన సమయం కనిపిస్తుంది. మీరు కెరియర్ని నిర్దేశించుకోవాలనుకున్న వారైనా, లేదంటే విదేశాలలో మీ కెరియర్ను స్థిరపరచుకోవాలనుకున్నా, లేదంటే మీకు ఏదైనా కెరియర్ సంబంధిత అద్భుతమైన అవకాశాలు రావాలన్నా ఇదే సమయం. కాబట్టి మీ ముందుకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాలని ఉపయోగించుకొని మీరు జీవితంలో ముఖ్యంగా మీ కెరియర్లో సెటిల్ కావచ్చు. ఇక కృషి, అంకిత భావం, పట్టుదల ఇవన్నీ కూడా మీకు కలిసొస్తాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గురు శుక్ర గ్రహాల అమరికతో ఆర్థిక పరిస్థితి అనేది అత్యద్భుతంగా ఉంటుంది. అదే సమయంలో పొదుపు చేయడంలో కూడా మీరు విజయాన్ని సాధించుకుంటారు. ఇక 4వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి అద్భుతమైన సమయం అనడంలో సందేహమే లేదు. ఎందుకు అంటే మీరు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రయోజనాలతో పాటు మీకు తగినటువంటి ఇంకా మీరు ఎంతో సంతోషకరంగా ఉండేటటువంటి సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఎంతో సంతృప్తిని సంపాదించుకుంటారు. మీ జీవితం ఒక పరిపూర్ణమైనటువంటి దశకు చేరుకుందనే ఆలోచన మీకు ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు కానీ, ఇంకా మీ కుటుంబం కానీ, మీ పిల్లలు కానీ ఖచ్చితంగా మీకు అభివృద్ధిలోకి రావడం, మీరు అనుకున్నది వాళ్ళ విధంగా వాళ్ళ దృష్టిలో మీరు చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు జీవితాన్ని సంతృప్తికరంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఖచ్చితంగా విజయవంతం అవి తీరాల్సిందే. దీంతో పాటుగా మీ వృత్తి జీవితం కూడా బాగుంటుంది. అలాగే మీ కెరియర్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు కష్టపడిన దానికి ఫలితం వచ్చేటటువంటి అద్భుతమైన సమయం ఇదేనని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మిమ్మల్ని ఢీకొట్టేవారు ప్రత్యర్థులు ఇక మీకెవ్వరూ కూడా కనిపించరు. అంతేకాకుండా మీ స్నేహితులతో మీరు మీ సంతోషాలని సంపాదించుకుంటారు. అలాగే మీ కుటుంబంతో కూడా మీకున్నటువంటి సమయాన్ని ఇంకా మీరు సంతోషంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇక మీకు కెరియర్ కూడా అత్యద్భుతంగా రాణించేటటువంటి అద్భుతమైన సమయం ఇదే. ఇది కేవలం మీకు గజకేసరి యోగం వల్ల మీకు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.